లోక్సభ రిజల్ట్ పట్ల కాంగ్రెస్ పార్టీ సంతోషం వ్యక్తపరుస్తుంది. ప్రధానంగా భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ని దగ్గరుండి గెలిపించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మా దగ్గర. మునుగోడు ఎమ్మెల్యే ఆయన దాదాపు నెల రోజుల పాటు కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సార్, ఎట్లా మీరు చూస్తారు భువనగిరి గెలుపులో మీ ప్రాధాన్యత ఏంది? అంటే నేను గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి నేను మునుగోడు శాసనసభ్యునితో పాటు నేను చేసిన మంచి పనులు కానీ తెలంగాణ పోరాటం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. నేను నా సహచర ఎమ్మెల్యేలు అందరం కలిసి కూడా కలిసికట్టుగా నెల రోజుల పాటు కష్టపడ్డాం, ప్రజల్లోకి పోయినాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని, ఈసారి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపాయని చెప్పి చాలా భయంకరంగా కష్టపడ్డాం, ప్రజల్లోకి పోయినాం. మా ఎమ్మెల్యేలు కూడా బాగా సహకరించారు, మా నాయకులు కార్యకర్తలందరూ కూడా చాలా రాత్రింబాలు కష్టపడ్డారు. జనం కూడా రిసీవ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవాలని చెప్పి నా మాటగా చెప్పిన, గెలిపించే బాధ్యత నా మాటగా చెప్పి నా గౌరవం నిలబెట్టండి మీరందరూ. నేను మాటిచ్చిన అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి మీరు తప్పకుండా మీరు వేసే ప్రతి ఓటు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డికి అనుకోండి అని చెప్పడం చెప్పిన. సీఎం సీరియస్గా తీసుకున్నటువంటి 2 లోక్సభ స్థానాల్లో మల్కాజ్గిరి ఒకటి, రెండోది మల్కాజ్గిరిలో ఓడిపోయినటువంటి స్థానం కనిపించింది, కానీ మీరు మాత్రం దాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సీఎం ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే నేను తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది. అవతల వ్యక్తి బీజేపీ బలంగా లేదు, కేవలం కులాన్ని నమ్ముకొని మోడీని అని బీజేపీ నమ్ముకొని వచ్చింది తప్పితే వ్యక్తిగతంగా దానికి పర్సనల్ ఇమేజ్ లేదు. మనిషి బుర్ర నరసయ్య గౌడ్ గారు నేను చెడ్డ వ్యక్తి అని చెప్పలేను, కానీ ఎంతసేపు కులం సంబంధించిన మనుషులతో మాట్లాడము, కుల సంఘాలకు డబ్బులు పంపించడము, ఒక ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. మనము రాజకీయాల్లో ఉన్నది అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్లకు, ప్రాంతాన్ని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వంలో చట్టాలు తీసుకొస్తేందుకు ఉన్నాం తప్పితే కులం పేరు చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పది. ఆయన ఒక్కసారి లబ్ధి పొందిండు, కానీ ఆ తర్వాత 2 సార్లు కూడా ఆయన నమ్మలేదు, జనం నమ్మలేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీ మా అందరి కష్టాన్ని, మేము చేసే పనులని, మేము ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కిరణ్ కుమార్ గెలిపించిండ్రు. ఒక విషయం చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కేసీఆర్ వాళ్ళ కుటుంబం అవినీతి 10 ఏళ్ల పాటు లక్షల కోట్లు దోసుకున్నారు, కవితో జైల్లో ఉంది. ఇప్పుడు చీకటి ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి వేపిస్తారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని గెలిపించండి. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దు, అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి 8 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి 8 పార్లమెంట్ స్థానాలకు వెళ్ళిపోయింది, కానీ మీరు ఇన్ని స్థానాలు రాష్ట్రాల అధికారుల నుండి కేవలం 8 లోక్సభ స్థానాలు గెలుచుకోవడం పట్ల ఎట్లా చూస్తారు? వాస్తవానికి టార్గెట్ 12 నుంచి 14 పెట్టుకున్నారు సీఎం గారు. అంటే మాకు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఓటు పర్సంటేజ్ మాత్రం అసెంబ్లీ కంటే 1.5% శాతం పెరిగింది. సీట్ల విషయానికి వచ్చేసరికి ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు కవితని బయటికి తీసుకురావాలని కేసీఆర్ గారు వాళ్ళు 1000 కోట్లు దోసుకొని జైలుకు పోకూడదని చెప్పి బీజేపీ అధిష్టానం ఢిల్లీ పెద్దలతోటి చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ చేయడం జరిగింది. 8 దగ్గరలో డిపాజిట్ రాలేదు మన బీఆర్ఎస్కు. అదే త్రిముఖ పోటీ అయితే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిచేది. కేవలం వాళ్ళ అవినీతిని సొమ్మును కాపాడుకొని వాళ్ళు జైలుకు పోకుండా ఉండేటందుకు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు బీజేపీకి వేయించిండ్రు. దానివల్ల తమను కాపాడుకుంటేందుకు అది చాలా దుర్మార్గమైన చర్య. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడతారు. ఇప్పటికే కనుమరుగు అయిపోయింది. రాష్ట్రంలో అదే అడగదలుచుకున్నాను, చిన్న స్థానాలు గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. దాదాపు టీఆర్ఎస్ పార్టీ పెట్టి 23 సంవత్సరాలైంది. ప్రజెంట్ 0 లోక్సభ స్థానాలు వచ్చినటువంటిది ఈసారి ఉంది. ఎట్లా చూస్తారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ? నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 2018లో నేను శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత 90 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా 12 మంది శాసనసభ్యుల్ని డబ్బులతోటి కొనుక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఆ రోజే చెప్పిన
నేను తెలంగాణ కోసం ఎంపీగా పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఈ తెలంగాణలో కుటుంబ పాలన పోయేందుకు ఈ అవినీతి పాలన నియంత పాలన పోయే వరకు నేను పోరాటం చేస్తా. నా లక్ష్యం ఆశయం ఒకటే, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడం, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి అవినీతి సొమ్ము కక్కించి వాళ్ళ కుటుంబాన్ని జైలు పంపించేవారు నిద్రపోను అని చెప్పి గతంలో పార్టీ మారి మళ్ళీ పార్టీలకు వెనక్కి వచ్చి కూడా నా ఆశయం కోసం లక్ష్యం కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. నా ఆశయం లక్ష్యం నెరవేరింది. నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీ ఓట్లు వేసినా కానీ అది సొంతంగా బీజేపీ బలం కాదు, అది టెంపరీ మాత్రమే. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినందుకు భువనగిరి పార్లమెంట్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయాన్ని కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చడమే కాక అవినీతి రహిత పాలన అందిస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లగొండలో 2 సీట్లు కూడా గెలవడం జరిగింది. నల్లగొండలో భారీ మెజార్టీ రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నా? అదే సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్థానాల్లో ఓడిపోయింది. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నేను మా సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిండ్రు. నాకు ఇన్ఛార్జ్గా వేసిన తర్వాత మేమందరం ఐకమత్యంతో మా శాసనసభ్యులు నాయకులందరం కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి ఈ మెజారిటీ గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఈ గెలుపులో అందరి పాత్ర ఉంది, అందరూ భాగస్వామ్యం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కావచ్చు, లేదంటే కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇట్లా మొత్తానికి సంయుక్తంగా ఉండడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 సీట్లు గెలవడం జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఖతం కావడం గ్యారంటీ అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ క్రాంతితో నరేందర్, జీ3 న్యూస్, హైదరాబాద్.